నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక పెద్ద ఆ ఒక సాంస్కృతిక తుఫాను గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్మ్. అదే భక్తి ఉద్యమం. మన దగ్గరున్న ఆధారాలను బట్టి చూస్తే ఇది కేవలం దేవుణ్ణి పూజించే పద్ధతిలో వచ్చిన మార్పు కాదు. అదొక సామాజిక తిరుగుబాటు. ఖచ్చితంగా. ఈరోజు మనం లోతుగా చూడబోయేది ఇదే. దేవుడి మీద ప్రేమ అనే ఒక సింపుల్ ఐడియా సమాజంలో అప్పటికే గట్టిగా వేళ్లున్నుకున్న కుల వ్యవస్థను, అవును. సామాన్యులకు అర్థం కాని కఠినమైన పూజలను, భాషా అడ్డంకులను ఎలా ధైర్యంగా ఎదుర్కొంది. ఇది పైకి కనిపించినంత సులభమైన విషయం కాదు. అవును. నా మదిలో మెదులుతున్న ప్రశ్న కూడా అదే. ఒకవైపు కఠినమైన సామాజిక కట్టుబాట్లు, మరోవైపు కేవలం ప్రేమ, భక్తి అనే సున్నితమైన భావన. హ్మ్. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణ కథే ఈ భక్తి ఉద్యమం. అయితే ఈ చర్చను మూలాల నుంచి మొదలు పెడదాం. భక్తి అనే మాటకు అర్థమేమిటి? ఇది అకస్మాత్తుగా 13వ శతాబ్దంలో పుట్టుకొచ్చిందా? మంచి ప్రశ్న. భక్తి అనే పదం సంస్కృతంలో భజ్ అనే ధాతువు నుండి వచ్చింది. దానికర్థం పంచుకోవడం లేదా పాల్గొనడం. పంచుకోవడం. అవును. ఇక్కడే అసలు విప్లవం దాగి ఉంది. అప్పటి వరకు మోక్షం అంటే ఏంటో తెలుసా? పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయాలి, లేదా ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలి. ఇవి కేవలం కొందరికే సాధ్యం. అంటే డబ్బున్న వాళ్లకు లేదా పండితులకు మాత్రమే మోక్షము దొరుకుతుందని ఒక నమ్మకం ఉండేదన్నమాట. సరిగ్గా అదే. కాని భక్తి ఉద్యమం ఏం చెప్పిందంటే అవేమీ అవసరం లేదు. నీకు దేవుడి మీద స్వచ్ఛమైన ప్రేమ, అంకితభావం ఉంటే చాలు. హ్మ్. అదే నిన్ను దేవుడి దగ్గరకు చేరుస్తుంది అని. ఇది ఆధ్యాత్మికతను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. మోక్షాన్ని డెమోక్రటైజ్ చేసిందనమాట. ఓకే. ఇక ఈ ఉద్యమ మూలాలు మీరడిగినట్టు 13వ శతాబ్దంలో కాదు, అంతకంటే చాలా ముందే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనా? అవును, దక్షిణాన, ముఖ్యంగా తమిళనాడులో. ఆల్వార్లు, నాయనార్ల గురించా మీరు చెబుతున్నది? కరెక్ట్. క్రీస్తు శకం 6 నుండి 10వ శతాబ్దాల మధ్యలోనే విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లు, శివభక్తులైన 63 మంది నాయనార్లు ఒక పెద్ద మార్పుకు పునాది వేశారు. వాళ్ళు చేసిన గొప్ప పనేంటి? వాళ్ళు చేసిన గొప్ప పనేంటంటే తమ భక్తిని, ప్రేమను పండితుల భాషైన సంస్కృతంలో కాకుండా ప్రజల భాషైన తమిళ్లో పాటల రూపంలో చెప్పారు. ఓ. ఆళ్వారుల పాటల సంకలనాన్ని దివ్య ప్రబంధం అని, నాయనార్ల గీతాలను తిరుమురై అని అంటారు. మొదటిసారిగా దేవుడితో తమ సొంత భాషలో మాట్లాడుకోవచ్చని సామాన్యులకు తెలిసొచ్చింది. ఆ స్ఫూర్తే కొన్ని శతాబ్దాల తర్వాత ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమంగా మారడానికి బీజం వేసింది. ఓకే. పునాది దక్షిణంలో పడింది. కాని కొన్ని వందల ఏళ్ల తరువాత 13, 14 శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలో ఈ ఉద్యమం అడవికి నిప్పంటుకున్నట్టు ఎందుకు వ్యాపించింది? అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులు అవి ఎలా దోహదపడ్డాయి? దీనికి ఒకే కారణమని చెప్పలేం. అప్పటి పరిస్థితులన్నీ కలిసి ఈ ఉద్యమానికి ఊపిరిపోశాయి. మొదటిది హిందూ మతంలోనే పెరిగిపోయిన సంక్లిష్టత. అంటే పూజలు, కర్మకాండలు ఎంత కఠినంగా మారాయంటే అవి సామాన్య ప్రజలకు భయాన్ని కలిగించాయి కాని భక్తిని కాదు. దీనికి తోడు కుల వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. కింది కులాల వారికి ఆలయ ప్రవేశం కూడా కష్టంగా ఉండేది. అంటే మతంలోనే ఒక రకమైన అసంతృప్తి, ఒక అశాంతి ఉండేదన్నమాట. సరిగ్గా. మరి ఈ సమయంలోనే ఇస్లాం ప్రభావం కూడా మొదలైంది కదా? అవును. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతోంది. ఇస్లాంలోని ఏకేశ్వర ఉపాసన అంటే దేవుడొక్కడే అనే నమ్మకం, హ్మ్. అలాగే సోదరభావం, అందరూ సమానమే అనే సూత్రాలు కుల వివక్షతో విసిగిపోయిన చాలామందిని ఆకర్షించాయి. ముఖ్యంగా సూఫీ తత్వం భక్తి ఉద్యమానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడొక వాదనుంది. కొంతమంది చరిత్రకారులు భక్తి ఉద్యమాన్ని కేవలం హిందూ మతం యొక్క అంతర్గత సంస్కరణగా చూస్తారు. అవును. మరికొందరు ఇస్లాం రాకతో వచ్చిన సవాలుకు ప్రతిస్పందన అంటారు. ఈ రెండింటిలో ఏది మరింత బలమైన వాదనగా మన సోర్సెస్ సూచిస్తున్నాయి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిజానికి ఈ రెండూ నిజమే. అది కేవలం ప్రతిస్పందన మాత్రమే కాదు, అలాగని పూర్తిగా అంతర్గత సంస్కరణ అని కూడా చెప్పలేం. అదొక రకమైన సంభాషణ. అవును. ఇస్లాంలోని సమానత్వ భావన హిందూ మతంలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఒక అద్దం పట్టింది. దాంతో మన మతంలోనే ఉన్న గొప్ప సమానత్వపు విలువలను మనం ఎందుకు మర్చిపోయాం అని ప్రశ్నించుకునేలా చేసింది. సో అదొక ట్రిగ్గర్ పాయింట్లా పనిచేసింది. అర్థమైంది.
ఇక మూడో కారణం రాజకీయ అస్థిరత అంటారు. ఢిల్లీ సుల్తానుల పాలన, యుద్ధాలు. ఈ గందరగోళంలో ప్రజలు ఒక రకమైన భద్రతను, సాంత్వనను కోరుకున్నారు. నిజమే. చుట్టూ అనిశ్చితి ఉన్నప్పుడు మనిషికొక ఆధారం కావాలి. భక్తి కవులు తమ పాటల ద్వారా, బోధనల ద్వారా ఆ మానసిక ధైర్యాన్నిచ్చారు. రాజులు మారొచ్చు, రాజ్యాలు పోవచ్చు, కాని దేవుడి ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది అనే భరోసా ఇచ్చారు. ఇక నాలుగోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాంతీయ భాషల ఎదుగుదల. అప్పటికే హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ వంటి భాషలు బాగా అభివృద్ధి చెందాయి. భక్తి కవులు ఈ అవకాశాన్ని వాడుకున్నారు. తమ సందేశాన్ని నేరుగా ప్రజల భాషలోనే చెప్పారు. అవును, వారి గుండెలకు హత్తుకునేలా చెప్పారు. ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలను చూస్తే మొదటిది ఏకేశ్వరోపాసన, అంటే దేవుడు ఒక్కడే అని నమ్మడం. ఇది ఇస్లాం ప్రభావం అని చెప్పొచ్చా? కొంతవరకు చెప్పొచ్చు. కబీర్, నానక్ వంటివారు దేవుడు నిరాకారుడు, రూపం లేనివాడు అని బలంగా నమ్మారు. రాముడు, అల్లా, రహీం అంతా ఒకే దేవుడి వేర్వేరు పేర్లని వాళ్లు చెప్పారు. ఇది హిందూ ముస్లిం ఐక్యతకు వాళ్లు చేసిన గొప్ప ప్రయత్నం. నిస్సందేహంగా. రెండవది గురువుకిచ్చిన ప్రాధాన్యత. గురు బ్రహ్మ, గురు విష్ణు అనే భావన అప్పటికే ఉన్నా భక్తి ఉద్యమం దానికి కొత్త అర్థాన్నిచ్చింది. అవును, గురువంటే కేవలం మంత్రాలు చెప్పేవాడు కాదు. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించే ఒక మార్గదర్శి అని చెప్పారు. దేవుడిని చేరాలంటే గురువు సహాయం తప్పనిసరి అని నమ్మారు. గురువును దేవుడితో సమానంగా చూశారు. సరిగ్గా. ఇక అత్యంత విప్లవాత్మకమైన అంశం కుల వ్యవస్థను తిరస్కరించడం. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పడం అప్పటి సమాజంలో ఒక పెద్ద సంచలనం కదా? సంచలనమే కాదు, అదొక ధైర్యమైన ప్రకటన. కబీర్ ఒక నేత పనివాడు, రవిదాస్ ఒక చర్మకారుడు, సేన్ ఒక మంగలి. వీళ్లంతా కింది కులాలకు చెందినవాళ్లు. కాని లక్షలాది మంది ప్రజలు వారిని గురువులుగా స్వీకరించారు. వాళ్ల పాదాలకు నమస్కరించారు. అవును, ఒక చర్మకారుణ్ణి గురువుగా అంగీకరించడమంటే కులవ్యవస్థ పునాదులనే ప్రశ్నించడం. వాళ్లు విగ్రహారాధనను, కర్మకాండలను కూడా విమర్శించారు కదా? ముఖ్యంగా నిర్గుణ భక్తిని ప్రచారం చేసినవాళ్లు. వాళ్ల వాదనేంటంటే దేవుడు గుడిలో, విగ్రహంలోనే కాదు, ప్రతి మనిషి గుండెలోనూ ఉన్నాడు. ఆడంబరమైన పూజలు, బలులు దేవుడికి అవసరం లేదు, స్వచ్ఛమైన మనసు చాలు అని. అందుకే వారు ప్రజల భాషకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడితో మాట్లాడటానికి మధ్యవర్తుల అవసరం లేదని చెప్పారు. సరే, ఈ ఉద్యమంలో మనకు రెండు ప్రధానమైన దారులు కనిపిస్తాయి: సగుణభక్తి, నిర్గుణభక్తి. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? తో ఇచ్చి ఆరాధించడం లాంటిది. అంటే రాముడు, కృష్ణుడు, శివుడు. అవును, మనకు తెలిసిన రూపంలో గుణగణాలతో కొలవడం. తులసీదాస్, సూరదాస్, మీరాబాయి వంటి వారి ఈ కోవకు చెందుతారు. దీనికి తాత్వికమైన పునాదులు కూడా ఉన్నాయి కదా? రామానుజులు, మాధ్వాచార్యులు వంటి వారి సిద్ధాంతాలు ఉన్నాయి. రామానుజుల విశిష్టాద్వైతం, మాధ్వాచార్యుల ద్వైతం వంటి సిద్ధాంతాలు సగుణ భక్తికి బలాన్నిచ్చాయి. వీటి మధ్య సూక్ష్మమైన తేడాలున్నాయి. కాని వీరందర్నీ కలిపిన ఒకే ఒక్క విషయం, భక్తితోనే, ప్రేమతోనే ఆ దేవుణ్ణి చేరగలమనే బలమైన నమ్మకం. మరి నిర్గుణ భక్తి దీనికి పూర్తిగా వ్యతిరేకమా? వ్యతిరేకమని కాదు, భిన్నమైన మార్గం. వాళ్ళ ప్రకారం దేవుడు అంతటా ఉన్నాడు, గాలిలాగా, వెలుగులాగా, రూపం లేని ఒక మహాశక్తి. ఆయన్ని గుడిలో బంధించలేం, విగ్రహంలో చూడలేం. కరెక్ట్. ఆ సత్యాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. అందుకే వీరు కుల వ్యవస్థను, కర్మకాండలను, విగ్రహారాధనను చాలా తీవ్రంగా విమర్శించారు. ఒకరు మూర్తిని పూజిస్తే ఇంకొకరు తత్వాన్ని ఆరాధించారు. ఈ నిర్గుణ మార్గంలో కబీర్, గురునానక్ పేర్లు బలంగా వినిపిస్తాయి. వాళ్ళిద్దరూ ఈ ఉద్యమానికే శిఖరాల లాంటివారు. కబీర్ తన దోహాల ద్వారా, అంటే చిన్న చిన్న పద్యాల ద్వారా చాలా లోతైన విషయాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారు. హిందూ, ముస్లిం మతాలలోని మూఢనమ్మకాలను ఒకేలా విమర్శించారు. అవును, రాముడైనా, అల్లాయైనా నా దేవుడు ఒక్కడే అని ధైర్యంగా ప్రకటించారు. నాకెప్పుడూ అనిపిస్తుంది, అలా అన్నప్పుడు ఇరు మతాలలోని ఛాందస్సవాదులు ఆయన్ని ఎలా స్వీకరించారు? ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకత ఎదురై ఉంటుంది కదా? ఖచ్చితంగా ఎదురై ఉంటుంది. ఆయన జీవిత కథలో అలాంటి ఎన్నో సంఘటనలున్నాయి. ఇక గురునానక్ విషయానికొస్తే ఆయన ఏక్ ఓంకార్, అంటే దేవుడొక్కడే అనే సిద్ధాంతంతో ఒక కొత్త మతాన్నే స్థాపించారు. అదే సిక్ఖు మతం. సమాజంలో సమానత్వాన్ని ఆచరణలో చూపించడానికి ఆయన లంగర్ అనే ఉమ్మడి వంటశాల పద్ధతిని ప్రారంభించారు.
అక్కడ రాజు, పేద, బ్రాహ్మణుడు, దళితుడు అనే తేడా లేకుండా అందరూ ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తారు. ఇది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించిన సమానత్వం. అవును. ఇక ఈ భక్తి అనే భావనను దక్షిణాది నుండి ఉత్తరాదికి ఒక వారధిలా తీసుకెళ్లిన వ్యక్తి రామానందుడు. ఆయన లేకపోతే ఈ ఉద్యమ స్వరూపమే వేరేలా ఉండేదేమో. ఆయన ప్రాముఖ్యత ఏమిటి? రామానందుడు 2 గొప్ప పనులు చేశారు. ఒకటి, ఆయన రామానుజుల సంప్రదాయానికి చెందినవారేనైనా తన బోధనలను సంస్కృతంలో కాకుండా అప్పటి ప్రజల భాష అయిన హిందీలో చెప్పారు. ఓకే. 2, ఆయన తన తలుపులు అందరికోసం తెరిచారు. కులం, మతం, లింగం అనే తేడా లేకుండా ఎవరైనా వచ్చి తన శిష్యులుగా చేరవచ్చని ప్రకటించారు. ఆయన శిష్యుల జాబితా చూస్తేనే మనకు ఆ సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉండేదో అర్థమవుతోంది. ఒకే గొడుగు కింద ఒక బ్రాహ్మణుడు, ఒక నేత పనివాడు, ఒక చర్మకారుడు, ఒక రాజు. అవును, వీరంతా కూర్చుని దేవుడి గురించి మాట్లాడుకోవడం అనేది అప్పటి సమాజానికి ఒక పెద్ద షాక్ లాంటిది. ఇది కేవలం మతపరమైన చర్చ కాదు, అదొక సామాజిక తిరుగుబాటు. సరిగ్గా అదే మాట. ఆయన 12 మంది ప్రధాన శిష్యుల్లో కబీర్, సేన్, ధన్నా, రవిదాస్ వంటివారున్నారు. ఈ వైవిధ్యమే భక్తి ఉద్యమ సందేశాన్ని ఉత్తర భారతదేశంలోని ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి తీసుకెళ్ళింది. ఉత్తర భారతదేశంలో ఈ ఉద్యమం సామాజిక సమానత్వంపై దృష్టి పెడితే, ఇదే స్ఫూర్తి పశ్చిమ భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక విభిన్నమైన రూపం తీసుకుంది. అవును, అక్కడ అది ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమంగా, వర్కరీ సంప్రదాయంగా మారింది కదా. అవును. మహారాష్ట్రలో ఈ ఉద్యమం పండరీపురం విఠ్ఠోబాదేవుని చుట్టూ అల్లుకుంది. జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం వంటి గొప్ప కవులు ఈ సంప్రదాయానికి ప్రాణం పోశారు. జ్ఞానేశ్వర్ కేవలం 16 ఏళ్ల వయసులో భగవద్గీతపై జ్ఞానేశ్వరి అనే అద్భుతమైన వ్యాఖ్యానాన్ని సామాన్యుల భాష అయిన మరాఠీలో రాశారు. అది మరాఠీ సాహిత్యానికి ఒక మణిపూస. నామదేవ్ గురించి కూడా మన సోర్సెస్లో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆయన ఒక దర్జీ అని చెబుతారు. అవును, నామదేవ్ వృత్తిరీత్యా ఒక దర్జీ. ఆయన రాసిన అభంగాలు అంటే భక్తిగీతాలు మహారాష్ట్రలోనే కాదు, ఉత్తరాన పంజాబ్ వరకు ప్రయాణించాయి. అద్భుతం. అది ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. మహారాష్ట్రలోని ఒక దర్జీ రాసిన పాటలు 100 కిలోమీటర్ల దూరంలో పంజాబ్లో సంకలనం చేయబడుతున్న సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్లో భాగమయ్యాయి. ఇది అప్పటి భారతదేశంలో భావాలు ఎంత వేగంగా ప్రయాణించాయో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమం వల్ల చివరికి సమాజంపై ఎలాంటి ప్రభావం పడింది? ముఖ్యంగా కుల వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉంది? సామాజికంగా ఇది కుల వ్యవస్థ పునాదులను కదిలించింది. మనిషి పుట్టుకతో కాదు, చేతలతో గొప్పవాడవుతాడు అనే సందేశం కింది కులాల వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది. అలాగే స్త్రీలకు కూడా తమ గొంతు విప్పే అవకాశాన్నిచ్చింది. అక్కమహాదేవి, మీరాబాయి వంటివారు సంప్రదాయ కట్టుబాట్లను ధిక్కరించి తమ భక్తిని, ప్రేమను స్వేచ్ఛగా పాటల రూపంలో వ్యక్తపరిచారు. అది అప్పటి సమాజంలో మహిళలకు ఒక కొత్త దారి చూపింది. హిందూ ముస్లిం సంబంధాల విషయంలో దీని పాత్ర ఎలాంటిది? ఇది చాలా సానుకూల పాత్ర పోషించింది. సూఫీలకు, భక్తి కవులకు మధ్య చాలా సత్సంబంధాలుండేవి. ఇద్దరూ దేవుణ్ణి ప్రేమస్వరూపుడిగా చూశారు. ఇద్దరూ సంగీతాన్ని వాడారు. అవును, సంగీతాన్ని భక్తిని వ్యక్తపరిచే సాధనంగా వాడారు. సూఫీలు కవ్వాలి పాడితే, భక్తి కవులు భజనలు, కీర్తనలు పాడారు. కబీర్ లాంటివారు ఈ 2 ధారలను కలపడానికి ప్రయత్నించారు. ఇది మత సామరస్యానికి ఎంతగానో దోహదపడింది. ఇక భాషా సాహిత్యాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం లాంటిది. నిస్సందేహంగా ఈ ఉద్యమం మనకిచ్చిన అతిపెద్ద వారసత్వం ఇదే. తులసీదాస్ రామచరిత్రమానస్ అవధి భాషలో రాయకపోయుంటే సామాన్య ప్రజలకు రాముడి కథ అంతగా తెలిసి ఉండేది కాదు. కరెక్ట్. జ్ఞానేశ్వరి మరాఠీలో రావడం వల్లే భగవద్గీత తత్వం ప్రతి ఇంటికీ చేరింది. ఈ ఉద్యమం వల్లే భారతదేశపు బహుభాషా సంస్కృతి మరింత బలపడింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ఈ ఉద్యమం అన్ని లక్ష్యాలను సాధించిందా? దీని పరిమితులు కూడా ఉన్నాయి కదా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఉద్యమానికైనా పరిమితులుంటాయి. భక్తి ఉద్యమం కుల వ్యవస్థని ఎంత తీవ్రంగా విమర్శించినా దాన్ని సమాజం నుండి పూర్తిగా తీసివేయలేకపోయింది. అది సిద్ధాంతపరంగా ఒక సవాలు విసిరిందే తప్ప. అవును, ఆచరణలో ఆ వ్యవస్థ బలంగానే కొనసాగింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. భక్తి ఉద్యమం కుల వ్యవస్థను ఇంతగా వ్యతిరేకించినా, ఆ ఉద్యమం నుండే పుట్టిన ఎన్నో సంప్రదాయాలు కాలక్రమేణా మళ్లీ తమకంటూ సొంత కులపరమైన శ్రేణులను ఎందుకు ఏర్పరచుకున్నాయి?
అంటే విప్లవ భావనలు కూడా చివరికి సామాజిక నిర్మాణాలలో కలిసిపోతాయా? ఇది చాలా లోతైన ప్రశ్న. దానికి సమాధానం అవుననే చెప్పాలి. సిద్ధాంతం ఆచరణలోకి వచ్చేసరికి సమాజంలో అప్పటికే ఉన్న అధికార సమీకరణాలు, ఆచారాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. భక్తి ఉద్యమం వ్యక్తిగత మోక్షానికి మార్గం చూపింది, కానీ సామాజిక, ఆర్థిక నిర్మాణాలను మార్చే రాజకీయ శక్తిగా మారలేకపోయింది. అలాగే సగుణ, నిర్గుణ ధారల మధ్య ఉన్న తాత్విక భేదాలు కూడా ఉద్యమం ఒకే గొంతుకతో మాట్లాడకుండా చేశాయి. స్త్రీల విషయంలో కూడా. అవును, స్త్రీల విషయంలో వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ దొరికిందే కాని వారి సామాజిక, ఆర్థిక స్వేచ్ఛలో పెద్దగా మార్పు రాలేదు. మొత్తం మీద చూస్తే 13-14 శతాబ్దాల భక్తి ఉద్యమం అనేది మధ్యయుగ భారతదేశంలో ఒక వెలుగురేఖ లాంటిది. అది కొన్ని చోట్ల విఫలమైనప్పటికీ దాని ప్రభావం మాత్రం చెరిగిపోనిది. అవును, దాన్ని మనమొక సంపూర్ణ విజయం లేదా సంపూర్ణ వైఫల్యంలా చూడకూడదు. అదొక నిరంతర ప్రక్రియకు నాంది పలికింది. భగవంతుణ్ణి ఆరాధించే హక్కు అందరికీ ఉందని చెప్పింది. ప్రజల భాషకు గౌరవాన్నిచ్చింది. సమానత్వం అనే భావనను మన సామాజిక చేతనలో బలంగా నాటింది. కరెక్ట్. ఆ విత్తనాలే కొన్ని శతాబ్దాల తర్వాత జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ వంటి సామాజిక సంస్కర్తల రూపంలో మహావృక్షలయ్యాయి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వపు విలువలకు కూడా ఈ ఉద్యమమే ఒక రకంగా తాత్వికమైన వారసత్వం. ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భక్తి ఉద్యమం వ్యక్తిగత స్థాయిలో ఆధ్యాత్మిక సమానత్వాన్ని సాధించింది, కాని సామాజిక స్థాయిలో కుల వ్యవస్థను నిర్మూలించలేకపోయింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? వ్యక్తిగత మార్పు సామూహిక సామాజిక వ్యవస్థలను మార్చడానికి సరిపోదా? నిజమైన సామాజిక మార్పు రావాలంటే భక్తితో పాటు ఇంకా ఏ శక్తి అవసరం?